అందరికీ నమస్కారం. సినారే సినీ గీత వైభవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సి నారాయణ రెడ్డి గారు రచించిన ఎన్నో ఆణిముత్యాల్లో నుంచి మనం 3 పాటల గురించి చర్చించుకుంటున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్. 1962లో విడుదలై అద్భుతమైన పాటల్ని జనానికి అందించి కేవి మహాదేవన్ గారు స్వరపరిచి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి, రాజు గుణము మిన్న రాణి మనసు విన్న, అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి. మీరు రచించిన ఈ పాట గురించి కొంచెం చెప్పండి సార్. ఈ పాట ఆత్మబంధు చిత్రంలో ఉంది. ఆత్మబంధు ఎవరు? అది కథాగమనంలో తెలుస్తుంది. ఎన్టీఆర్ పాత్ర. ఎన్టీఆర్ ఆ ఇంట్లో ఒక పెద్ద యజమాని ఇంట్లో సేవకుడుగా పనిచేస్తాడు. ఈ అనగనగా ఒక రాజు అనే పల్లవి సావిత్రి పాడుతుంది. ఇది తమిళ చిత్రం. తమిళ చిత్రంలో శివాజీ గణేశన్ హీరో, ఇందులో ఎన్టీఆర్. తమిళ చిత్రంలో పాట ఒరే ఒరే ఊరిలే ఒరే ఒరు రాజా ఒరే ఒరు రాజా ఒరే ఒరు రాణి, దీన్ని అనుసరించి రాయమని చెప్పారు. అంటే ఏం రాయాలి? ఒకానొక ఊరిలో ఒకానొక రాజు, ఒకానొక రాజుకు ఒకానొక రాణి అనాలి. కాబట్టి నేను అన్నాను, దీన్ని యథాతథంగా స్వీకరిస్తే బాగుండదు, దీనికి అనుగుణంగా ఉండేటట్టుగా మన తెలుగుదనం కలిగేటట్టుగా నాకు స్ఫురిస్తున్నది, దాన్ని నేను పాటగా అందిస్తాను. సరే అన్నారు. అప్పుడు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి. తెలుగువారు సామాన్యులు కూడా ఆ రోజుల్లో పాడుకునేవాళ్ళు. మహాదేవన్ అద్భుతంగా స్వరపరిచాడు దీన్ని. అవునండి. మరి తమిళ చిత్రానికి కూడా కేవి మహాదేవన్ గారేనండి సంగీత? మహాదేవనే. ఓకే ఓకే. అదే చిత్రాన్ని యాజ్ ఇట్ ఈస్ అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనగానే ఒక కథ వింటున్నాం అన్నట్టుగా తెలిసిపోతుంది. అంటే అన్ని చరణాల్లోనూ వారి కథ గురించి మనం చూస్తుంటాం. చివరికి వచ్చేసరికి కూరిమి గల వారంతా కొడుకులేనురా అంటే ఆ యజమాని కొడుకు అతను విధేయుడుగా ఉండడు తండ్రికి. ఈ సేవకుడుగా ఉన్న ఎన్టీఆర్ పాత్ర ఉందే అది విధేయుడుగా ఉంటాడు. కూరిమి గల వారంతా కొడుకులేనురా జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి. ఒక నీతి అంటే కొడుకులు కన్నంత మాత్రాన ఏదో సంతోషపడి పొంగిపోకూడదు. మంచి కొడుకు అయితే అప్పుడు కొడుకు. అవునండి. కానీ సద్గుణం లేని కొడుకు కంటే కుక్క మేలు. కారణం ఏంటంటే కుక్క ఇంట్లో భీముడు ఈ చిత్రంలో కూడా చాలా చాలా మంచి పాటలు ఉన్నాయండి. అందులో తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే 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 నెలరాజ నీ రూపు తెలిసిందిలే. ఇది కూడా ఇప్పటికీ విన్నా కూడా ఎంతో పాడుతుంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది సార్. ఈ పాట గురించి మీరు రచించారు రాముడు భీముడు చిత్రం గురించి. పెండియాల గారు దీనికి సంగీత దర్శకత్వం వహించారు. మరి ఈ పాట గురించి మీ అనుభవాల గురించి చెప్పండి సార్. ఇది రామానాయుడు గారు నిర్మించిన చిత్రం. అవునండి. రామానాయుడు గారు అంతకుముందు అనురాగం అనే చిత్రంలో భాగస్వామిగా పార్ట్నర్గా ఉన్నాడు, నిర్మాతగా. ఇది తాను సొంతంగా నిర్మించింది. కథానాయకుడు ఎన్టీఆర్, కథానాయిక జమున. రాముడు భీముడు ఈ 2 పాత్రలు ద్వంద్వ పాత్రలు. ఇవి ద్వంద్వం, డ్యూయల్ రోల్ ఎన్టీఆరే చేస్తాడు. తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసింది. నెలరాజ అంటే ఒకవైపేమో చంద్రుడు, అవునండి. ఒకవైపు కథానాయకుడు. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే. ఏం తెలిసిందని చరణాల్లో వస్తుంది. చలిగాలి రమ్మంచు పిలిచిందిలే, చెలి చూపు నీ పైన నిలిచిందిలే. అంటే ఏముందిలే, ఇప్పుడు ఏముందిలే, మురిపించు కాలమ్ము ముందుందిలే. ఈ గీతంలో ఈ పెండియాల నాగేశ్వరరావు గారు అవునండి సంగీత దర్శకత్వం. ఆయన ముందు బాణి ఇచ్చిన తర్వాత నేను దానికి రాశాను. తన నాన్న తన నాన్న తన నాన్న. ఇందులో చివరి చరణంకి వచ్చేసరికి సొగసైన కనులేమో నాకున్నవి, చురుకైన మనసేమో నీకున్నది. అంటే కథానాయకి చెప్పుకుంది, సొగసైన కనులేమో నాకున్నవి, చురుకైన మనసేమో నీకున్నది. కథానాయిక ప్రేమించిన కథానాయకుడు కాదు ఇతను. రాముడు భీముడిలో రాముడు కాదు, భీముడు. ఇతను రంగస్థలం మీద పాత్రలు ధరిస్తుంటాడు. సొగసైన కనులేమో నాకున్నవి, చురుకైన మనసేమో నీకున్నది. అంటే కనులేమిటో ఈ కథ ఏమిటో, కనులేమిటో ఈ కథ ఏమిటో అంటే ఇతనికి తెలియదు ఎవరు ఏం పాడుతుందో. అయోమయంగా ఉంది అతనికి. శృతి మించి రాగాన పాడనున్నది, పడుతున్నది. ఇది చాలా పరివ్యాప్తమైన పాపులర్ అయిన పాటలు. ఒకటి సొగసైన కనులేవో నాకున్నవి, చురుకైన మనసేమో నాకున్నది. నిజంగా షార్ట్లో ఇలా పెట్టుకొని సొగసైన కనులేవో అని చెప్తే నిజంగా ఆ సోగ కళ్ళతో అంత అందంగా అది కూడా చిత్రీకరించబడి. ఇప్పుడు చిత్రంలో ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది, ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ పాట గురించి చెప్పండి సార్. కథాపరంగా విశేషం ఏమీ లేదు, నాయికా నాయకులు పాడుకోవడం. మళ్ళీ అగ్గిపుడుగు చిత్రం ఇది, విఠలాచార్య గారు దర్శకులు ఆయన రూపొందించారు. దీనికి కన్నడ సంగీత దర్శకులు తెలుగులో చేశారు, రాజన్ నాగేంద్ర. అవునండి. దీన్ని పాడింది ఘంటసాల జానకి. అవునండి. ఇది కూడా నేను బాణి అంటే ట్యూన్, బాణి ఇస్తే పాట రాసింది. విఠలాచారి గారికి బాణి బాగుండాలి, ఏమి రాస్తున్నామని కాదు. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది, ఏమో ఏమో ఇది. ఇది పల్లవి. అవునండి. తర్వాత చరణాల్లో కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి, కురులలో ముంగురులలో నా కోరికలుగినవి, వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది, చెంతగా నువ్వు చేరగా గిలిగింతగా తోచినది, గిలిగింతగా తోచినది. ఏముందంటే ఏం లేదు, నీ కళ్ళల్లో నా కళలు పొంగుతున్నవి, నీ కురులలో ముంగురులలో నా కోరికలు ఊగినవి. అంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఇందులో మొత్తం సారాంశం. అంటే వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది, చెంతగా నువ్వు చేరగా గిలిగింతగా తోచినది అని నాయిక అంటుంది. ఈ పాటలో ఈ విరుపులు ముఖ్యం పాట సంగీతపరంగా. అవునండి. కనులలో
నీ కనులలో నా కలలే పొంగినవి, కురులలో ముంగురులలో నా కోరికలుగినవి. మొత్తం పాటలో కూడా విరుపులు ఉంటాయి. వింతగా, కవింతగా, చెంతగా, నువ్వు చేరగా, ఎందుకో సిగ్గెందుకో, అందుకో చెయ్యి అందుకో, నవ్వుతో ముసి నవ్వుతో, మాటతో సయ్యాటతో. ఈ మొత్తం పాటలో నాకేమో అవుతున్నది అంటే ఏమిటి, నిన్ను ప్రేమించాలని నాకు అభిప్రాయం ఏర్పడింది. ఈ ఇద్దరు పాడిన నాయికా నాయకులు ఇద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకున్న ఘట్టం ఇది. అయితే ఎక్కడ స్పష్టంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనే మాట లేకుండా రాసింది. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా ఉంటుంది పాటలో, సూచనప్రాయంగా. మరి రాజన్ నాగేంద్ర గారి గురించి, వారి గురించి చెప్తారండి? అంతకుముందు మీరు వారితో పనిచేయడం జరిగిందా, లేకపోతే ఇదే బహుశా ఇదే మొదటి చిత్రం? ఇదే మొదటి చిత్రం. తక్కువ చేశారు, తర్వాత కొన్ని చేశారు. అవునండి. వారిద్దరూ కూడా మెలడీ ప్రధానం, అంటే స్వరమాధుర్యం అంటారు దాన్ని. అవునండి. ఇద్దరు కూడా కలిసి కూర్చొని చేసేవారు. దర్శకులు విఠలాచార్య గారి గురించి కొంచెం చెప్తారండి? విఠలాచారి గారు ఈ యాక్షన్ పిక్చర్స్ ఎక్కువ తీస్తారు. బీదల పాటలు అనే ఒక చిత్రం కథాపటిమ ఉన్నది, తీశారు. అది సందేశాత్మకంగా. కానీ మిగతా అన్ని జానపద చిత్రాలు అంటారు. జానపద చిత్రాలకు పెట్టింది పేరు విఠలాచారి గారు. ఏమిటి అంటే, ఒక పాట సన్నివేశం చెప్పేవాడు, నేను రాసేవాడిని. తర్వాత ఏమవుతుంది విఠలాచారి గారు అంటే, ఏముంది సార్, ఆయన కన్నడ మాతృభాషీయుడు, ఏముంది సార్, ఇది యాక్షన్కు మధ్య గ్యాప్ కావాలి, అందుకోసం పాట పెట్టినాం తప్ప ఏమి లేదు. మంచి సంగీతం మీద ఆసక్తి ఉన్నవాడు, ఉన్న చిన్న చిన్న మాటల్లో చెప్పాలనేవాడు. సంగీత బలం, సాహిత్య బలం ఒక పాటకు ఉంటే అది ఏ సన్నివేశంలో పెట్టినా రాణిస్తుంది అనేది నిరూపించింది ఈ పాట. అగ్గిపిడుగు చిత్రంలో సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటని ఇప్పుడు చూద్దాం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.